ఈ దీపాలైతే మస్తు నచ్చినాయి, మస్తున్నాయి అన్నమాట. వీటి గురించి చెప్పే ముందు ఒక్కసారి నా శారీ లుక్ చూసేయండి. చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. చాలా సాఫ్ట్ క్లాత్ అన్నమాట, వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్లో ఉందన్నమాట శారీ. చాలా బాగుంది, అసలు క్యారీ చేస్తున్నట్టే అనిపించలేదు. మరి పర్సల్ వేసి ఇప్పేద్దాం. వావ్, చూస్తుంటేనే నాకు మస్తు అనిపించిందండి. అసలు 6 వచ్చినాయి అన్నమాట. వావ్, ఎంత బాగున్నాయో. అసలు మనము ఛార్జింగ్ లైట్ కావాలి అని అంటే ఛార్జింగ్ పెట్టాలి, లైట్ ఛార్జింగ్ అయిపోయినా అయిపోతుంది, అట్లా ఉంటుంది. ఇంకా దీపాలు అని అంటే అస్సలు మనం క్యాండిల్స్ వెలిగించి తీసుకురావాలి, పెట్టాలి, ఇదంతా ఉంటుంది. అట్లా కాకుండా నేను ఇది ఒకటి చూసినాను అనమాట. చాలా మస్తు అంటే మస్తు నచ్చింది నాకు. వావ్, ఎంత బాగుంటుందని అనుకోలేదు నేనైతే. ఇంకా 6 లైట్స్ దీపాలు అయితే వచ్చినాయి అన్నమాట నాకు. సరే, దీపాలు చాలా అంటే చాలా బాగున్నాయి. ప్యాకింగ్ అయితే చూసేయండి ఒకసారి, ఎంత చక్కగా ఇచ్చారో. అసలు ప్యాకింగ్ ఇంకా ఒక్కొక్కటి విప్పుతుంటే అబ్బా, కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది చూడండి, మంచి బ్లూ కలరు, ఎంత బాగుందో చూడండి. లోపల కూడా మంచి డిజైన్తో ఇట్లా చేశారనమాట. ఈ దీపాలు వచ్చేసి జెల్లీ లాగా, లోపల వచ్చేసి ఎంత బాగుందో. అసలు చూస్తుంటే ఇంకా ఇది అసలు నేను హీట్ అవుతుందేమో, కరిగిపోతుందేమో, ఇంక ఇవన్నీ ఆగదేమో అని అనుకున్నా. కానీ వామ్మో, అలా లేదంటే బాబోయ్, నిజం చాలా బాగుంది. మొత్తం అన్ని ప్యాకెట్స్ అన్నీ చూసాక ఒక్కసారి మీరు తీసుకోవాలనుకుంటే లింక్ అని నాకు కామెంట్ చేస్తే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. లింక్ మీకు ఇవ్వడానికి నాకు నో అభ్యంతరం అనమాట. కలర్గా చాలా మంచిగా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. ఇంకా దీపావళి సీజన్లో అయితే ఇవి పెట్టాలి. కానీ వావ్, ఇంకా ఇంట్లో ఫుల్ కాంతులు వచ్చేసినట్టే, మా ఇల్లు మొత్తం ఇట్లా వెలిగిపోతూ అన్నట్టు కనిపించింది అనమాట. ఇంకా కలర్స్తో ఎంత మంచిగా అనిపించిందో. అవి ముట్టించిన తర్వాత చూడాలండి, వావ్ ఎంత బాగున్నాయో. ముందుగా అయితే ఈ ప్యాకింగ్స్ అన్నీ చూసేయండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇంకా ఎంత మంచిగా కాంతులు వెలిగిపోతున్నాయంటే అబ్బా, మరుగులో అయితే ఒక మంచి వైబ్ వచ్చిందండి. నాకు మస్తు నచ్చింది చూస్తుంటే. ఇంకా వావ్, నేను ఇంత మంచివి ఇన్ని రోజులు మిస్ అయ్యానా అనిపించింది. కాకపోతే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను అనమాట. చాలా మంచిగా ఉంది. అసలు నాకు ఎంత బాగా అనిపించిందంటే, అవి హీట్ కావడం అలాంటివి ఏం లేవండి. ఆ గాజు కూడా అసలు ఏంటంటే కొంచెం లైట్గా, కాకపోతే అంతగా కావట్లేదు. కాకపోతే ఆ జెల్లీ అనేది కరిగిపోతుంది హీట్కి, మళ్ళీ తర్వాత సేమ్ అంతే అవుతుంది ఆరిపోయిన తర్వాత. ఇంకా అస్సలు జెల్లీ అనేది అంటే కరిగిపోవడము లేదు, ఇట్లా కావడము కావట్లేదు. మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. సేమ్ మనం ప్యాకింగ్ ఇప్పినప్పుడు ఎలా ఉందో జెల్లీ మొత్తం అక్కడి వరకు సేమ్ అంతే ఉంది. అసలు అయిపోలేదు. నాకు అనిపించింది ఎంతసేపు వెలిగించినా ఎందుకు అయిపోలేదు అబ్బా అనుకున్నా. కానీ బాపురే, మస్తున్నదండి నిజం, ఎంత మంచిది. నేను అసలు మిస్ అయిన అనిపించింది. వావ్, దీపావళికి ఇలాంటి లైటింగ్స్ పెట్టేసి చాలండి, చాలా చక్కగా వెలిగిపోతాయి మనకి. ఇంకా ఎంత మంచిగా అంటే అసలు ఇంకా నాకు చెప్పలేనండి బాబు, ఆనందం అయితే అంత బాగుంది. వీడియో వస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నేనైతే కొన్ని విధాలుగా తీసానన్నమాట వీడియో, మీకు చూసేయండి ముందుగా కనిపిస్తుంది. అది మీరు చూస్తుంటేనే ఫీల్ మస్తు అనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. చాలా చక్కగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు మనం అంటే వాడిన తర్వాత ఇంత మంచిగా ఉందో.